హాయ్ అండి. ఈరోజైతే రాఖీ పౌర్ణమి ఇంకా జంధ్యాల పౌర్ణమి కాబట్టి ఇంట్లో అయితే స్వీట్ ఉండాలండి కంపల్సరీగా. అందుకనైతే చక్కెర పొంగలైతే చేస్తున్నాను. కొబ్బరి అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నెయ్యిలో అయితే వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. ఒక పావు కప్పు అయితే పెసరపప్పు తీసుకుని నెయ్యి లేకుండా కొంచెం ఫ్రై చేసుకున్నానండి. పొడిగానే వేయించుకున్నాను. తర్వాత ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను కుక్కర్లో పెట్టలేదండి, బయటే మెత్తగా ఉడికించుకున్నాను. ఇది బాగా ఉడికిన తర్వాత అయితే బెల్లం కూడా వేసుకోవచ్చండి. కానీ మా ఇంట్లో ఎవరు కూడా చక్కెర పొంగలి బెల్లంతో చేస్తే ఇష్టపడరు, తినరు. కాబట్టి నేనైతే పంచదార అయితే వేసుకున్నాను. మెత్తగా ఉడికిన తర్వాత పంచదార అయితే మనకు స్వీట్ ఎంత కావాలనుకుంటే అంత వేసుకుని మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుని అయితే పాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, ఇంట్లో అయితే లేదని నేనైతే వేయలేదు. నెయ్యి కూడా వేసుకొని కొంచెం పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్